నాకు కూడా రైడ్ ఉంది, వెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సర్లేండి, అక్కడిక్కడ అయితే ఏం కాదులేండి, ఎక్కడ ఆగితే అక్కడ. ఇది ఊడిపోయింది చూసారా, సైడ్ స్టాండ్ది మ్యాగ్నెట్ ఇరిగిపోయింది. ఇగోండి, ఫెవికిక్ కూడా లేదు దీన్ని ఇప్పుడు పెట్టాలంటే. ఇప్పుడు అంకుల్ని అయితే లిఫ్ట్ అడిగాం, బండిని అక్కడ పార్క్ చేసేసిన, హ్యాండ్ లాక్ వేసుకున్నా. ఇక్కడ మనకు ముంగట షాప్స్ ఉన్నాయి, షాప్స్ దగ్గరికి వెళ్ళేసి ఫెవికిక్ ఒకటి తీసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వద్దాం. మా అటు నుంచి వచ్చేటప్పుడు ఒక అంకుల్ ఆపారు, అబ్బా దేవుడు లెక్క, ఇటు నుంచి ఎవరు ఆపట్లేదు, చూసి సైలెంట్గా పోతా లిఫ్ట్ అడిగినా. ఇక్కడ కార్నర్ వరకు జస్ట్ ఎంత దూరం లేదు, 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. బ్రదర్ వస్తున్నారు, బ్రదర్ అయినా ఆపుతలేదు, చూద్దాం. బ్రదర్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదర్ కార్నర్. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇప్పుడు రైడ్కి ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో నాకు కూడా తెలియదు. నైట్ బ్రోతో డిస్కస్ చేస్తే ఆ జొన్నవాడ వెళ్దామని అన్నారు. నాకు ఆ ప్లేస్ ఐడియా లేదు ఎక్కడ ఏంటి అనేసి, జొన్నవాడ అనేది. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఫాలో అయిపోవడం ఎక్కడికి వెళ్ళేది అనేది. అసలు ఫ్రంట్ డిస్క్ లేకపోయేటప్పటికి ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా. హాయ్ అన్న, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ రాజు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వెంకటాచలం. ఈరోజైతే మార్నింగ్ మనం రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈరోజు సండే అనమాట, బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అది ఎక్కడికి ఏంటని చెప్పేసి ఇంకా అయితే డిసైడ్ అవ్వలేదు. నైట్ నేను కొన్ని ప్లేసెస్ డిసైడ్ అయినా, బట్ కానీ అవి కొంచెం లాంగ్ ఉన్నాయి నెల్లూరు నుంచి. సో అందుకనేసి వేరే ఫ్రెండ్స్ ఒకరు నెల్లూరులో మీట్ అవుతామని చెప్పారు. వాళ్ళని మీట్ అయిన తర్వాత మనం అక్కడి నుంచి అయితే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి రైడ్కి అయితే ప్లాన్ చేద్దాము. మేబీ ఎక్కువ లాంగ్ అయితే కాదు, కొంచెం షార్ట్ డిస్టెన్స్ వెళ్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మీకు తెలిసిందే, డిస్క్ ప్లేట్ కూడా ప్రాబ్లం ఉంది కదా, ఫ్రంట్ అనేది యూజ్ చేయట్లేదు బ్రేక్, ఓన్లీ బ్యాక్ దాని మీదనే చేయాలంటే కొంచెం కష్టం అనమాట. నాకు కూడా ఫుల్ ఇబ్బంది అవుతుంది. సో అందుకని లాంగ్ రైడ్ అయితే వద్దనుకున్నా. ఇక మనం లేట్ చేయకుండా రైడ్కి అయితే వెళ్దాం. నా కోసం వెయిట్ చేస్తున్నారంట మార్నింగ్ నుంచి. మీరు చూసుకున్నట్టయితే మన బండిని అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. మార్నింగ్ ఫుల్ దుమ్ము ఉంది. మార్నింగ్ 5కి లేచేసి బండిని మొత్తం నీట్గా తూడ్చేసి నీట్గా పెట్టుకున్నా. చూసుకుంటే మన కేటీఎం అయితే మేము ముందుందనమాట. సో ఓకే, మనమైతే ఇక మాట్లాడుకుందాం రైడ్లో. నాకు కూడా రైడ్ ఉంది, వెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కెమెరా ఎట్లా వస్తుందో ఏంటో. ఇది ఇంకొకటి, నేను 1080లో 1080 పిక్లో చూశాను, కానీ అది ఎట్లా వస్తుందో ఏంటో. ఓం నమో భగవతే వాసుదేవాయ, జై శ్రీరామ్. కెమెరా క్వాలిటీ ఎట్లా వస్తుందో ఏమో. నిన్న తీసిన వీడియో, మొన్న మనం నెల్లూరుకి వెళ్ళిన వీడియో అయితే అది బాగానే వచ్చింది. ఎడిట్ చేసేదానికి కూడా క్వాలిటీ ఓకే, కొంచెం అలా వచ్చింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం లాపీ వచ్చేంత వరకు అయితే. కానీ ఈ బ్లాగ్ అనేది నేను 1080లో 60 fpsలో ఒక ఆప్షన్ చూడడం మర్చిపోయినా గోప్రోలో. నేను ఓన్లీ వైడ్ యాంగిల్ ఒకటే ఉంది అనుకున్నా, కానీ సూపర్ వ్యూ ఉంది, దాన్ని పెట్టినా. ఇప్పుడు కెమెరా యాంగిల్ ఎట్లా వస్తుందో ఏంటో ఇంటికి వెళ్ళినాక మొబైల్లో వేసినాక చూడాలి ఒకసారి మళ్ళీ. కానీ ఇప్పుడు రైడ్కి ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో నాకు కూడా తెలియదు. నైట్ బ్రోతో డిస్కస్ చేస్తే ఆ జొన్నవాడ వెళ్దామని అన్నారు. నాకు ఆ ప్లేస్ ఐడియా లేదు ఎక్కడ ఏంటి అనేసి, జొన్నవాడ అనేది. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఫాలో అయిపోవడం ఎక్కడికి వెళ్ళేది అనేది.
ఫ్రంట్ డిస్క్ లేకపోయేటప్పటికి ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా ప్రాబ్లం అవుతుంది నాకు. ఇప్పుడు చూడండి ఇంత స్పీడ్ వెళ్తున్నా కదా, సడన్గా ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే ఇక నేను డైరెక్ట్ హిట్ అండి అంతే, కొట్టేసేయడమే దేన్నొక దాన్ని. చచ్చిందిరా, సైడ్ స్టాండ్ డౌను అంటే ఇది ఆడ ఊడింది. ఫక్, ఇది ఊడిపోయింది చూసారా, సైడ్ స్టాండ్ది మ్యాగ్నెట్ ఇరిగిపోయింది. ఇగోండి ఫెవికిక్ కూడా లేదు దీన్ని ఇప్పుడు పెట్టాలంటే. ఫక్రా నాయన, అనుకున్నా ఇదేదో జరుగుతుంది అనుకున్నా, దీనికి నేను ఫెవికిక్ కూడా వేయడం మర్చిపోయాను. సడన్గా ఆగిపోయింది కార్నర్లో, ఆ కార్నర్ బిట్లో వచ్చేటప్పుడు సడన్గా ఆగిపోయింది, ఊడిపోయింది, కింద పడ్డారు. అసలుకే ఇప్పుడు నాకు లేట్ అవుతుందిరా అనుకుంటే, ఇదైతే దీన్ని పెట్టాలంటే ఇప్పుడు పెద్ద స్టోరీ. ఇరిగిపోయింది ఇది, దీన్ని నేను మర్చిపోయినా ఫెవికిక్ వేయడము. ఇప్పుడు దీనికి పెద్ద స్టోరీ. ఇక్కడ నుంచి అక్కడ కార్నర్ దాటిన తర్వాత అక్కడ ఉన్నాయి షాప్స్, అక్కడికి వెళ్ళి ఫెవికిక్ ఒకటి తీసుకొని అతగా పెట్టాలన్నమాట. అబ్బా ఇట్లా అవుతుంది అనుకోలేదు అసలుకి ఈరోజు రైడ్ అయితే. అంకుల్ని అయితే లిఫ్ట్ అడిగాం, బండిని అక్కడ పార్క్ చేసేసిన, హ్యాండ్ లాక్ వేసుకున్నా. ఇక్కడ మనకు ముంగట షాప్స్ ఉన్నాయి, షాప్స్ దగ్గరికి వెళ్ళేసి ఫెవికిక్ ఒకటి తీసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వద్దాం. అది రైడ్కి వెళ్తున్నాను అంకుల్, రైడ్కి వెళ్తుంటే సడన్గా సెన్సార్ ఇరిగిపోయింది. ఇప్పుడు అదేంటంటే ఆ సెన్సార్ ఫిట్గా ఉంది, బండి ముందుకు కదలదు. ఇక్కడ షాప్స్లో ఫెవికిక్ ఏమన్నా దొరికితే దాన్ని ఫిట్ చేసుకొని వెళ్దాం అనుకుంటూ. ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదా, ఫెవికిక్ ఒకటి కొనుక్కొని దాన్ని జూగాడ్ చేసుకుందాం అనేసి. ఇక్కడెక్కడన్నా సైడ్ ఆపేసేసాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అంకుల్కి థ్యాంక్ యూ సో మచ్. అన్న ఫెవికిక్ ఇస్తారా? ఒక ఎంత ఒకటి వచ్చి 5 రూపీసా? ఒక 5 ఇవ్వండి. అబ్బా మనీ అయితే కొట్టేసినాం. ఇదేం స్టోరీ రా నాయనా. ఇప్పుడు అవతలకి వెళ్ళి మళ్ళీ లిఫ్ట్ అడుక్కొని పోవాలి ఇక. ఇలాంటి స్టోరీ అవుతుంది అనుకోలే అస్సలకి. సెన్సార్ ఎటుపోయింది అందులో, సడన్గా సెన్సార్ది నట్టు కనిపించలే, ఒక్కసారి ఫుల్ భయం వేసింది. తొందరగా రెండయ్యా నా బండికే పోవాలి నేను. ఎవరు వస్తారు? ఆత్మమిత్రులు, ఆత్మీయులు ఎవరన్నా వచ్చి నన్ను కాపాడండి, నన్ను అక్కడ వరకు లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. మా అటు నుంచి వచ్చేటప్పుడు ఒక అంకుల్ ఆపారు, అబ్బా దేవుడు లెక్క. ఇటు నుంచి ఎవరు ఆపట్లేదు, సైలెంట్గా పోతా లిఫ్ట్ అడిగినా. ఇక్కడ కార్నర్ వరకు జస్ట్ ఎంత దూరం లేదు, 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఇక్కడ వరకు లిఫ్ట్ ఇవ్వండి అంటే ఎవరు ఆపుతలేదు. అమ్మ ఈ హెల్మెట్లు వేసుకుని ఆడదా నడిచిపోవాలంటే ప్యాక్. ఇక ఎవరన్నా ఆపద్ బాంధవులు వచ్చి ఆదుకుంటే బాగుంది. అటు నుంచి వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్తున్నారు, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మొత్తం డబల్ వస్తున్నారు. సో దానికని ఎవరు ఆపట్లేదు అనమాట. సో అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎవరైనా వచ్చి ఆపితే ఆపినట్టు, లేకపోతే నడుచుకొని పోవడమే. ఈరోజు రైడ్ ప్లాన్ కూడా చేంజ్ చేసేస్తున్నా. ఈరోజు ఫ్రెండ్స్ తోటి కలిసి అయితే వెళ్ళను. ఎవరో బ్రదర్ వస్తున్నారు, బ్రదర్ అయినా ఆపుతారులేదు చూద్దాం. బ్రదర్
थैंक यू इधर कॉर्नर हाँ ब्रदर అయితే ఆపారు भैया लेफ्ट साइड मेरा गाड़ी आउट साइड है हाँ थैंक यू भैया थैंक यू सो मच ఇప్పుడు ఇదేం లేదనమాట చిన్న సెన్సార్ ఆపరేషన్ దీన్ని తీసుకొని ఫెవిక్విక్ వేసి ఆడ అతక పెట్టడమే ఇది ఒకసారి ఎట్లనో టైట్ చేస్తుంటే ఓవర్ టైట్ అయిపోయింది అది ఇరిగిపోయింది అది సెన్సార్ది మ్యాగ్నెట్ దీన్ని ఇక్కడ ప్లేస్ చేసి దీనికి ఫెవిక్విక్ వేయడమే అనమాట నా చేతులు వణికిపోతున్నాయి గడ అంట దిస్ ఈజ్ మై ఫస్ట్ రైడ్ అనమాట ఒకరితోటి కలిసి వెళ్దాం అనుకోవడం కానీ ఇది బిస్కెట్ అయింది అందుకే నేను కొలాబరేషన్స్ అనేది రాను అనమాట నచ్చదు ఇది ఫేక్ చూడండి ఎట్లా తుక్కోపోతుందో ఫుల్ స్టిక్కీ ఉంది ఇదైతే ఛా ఈరోజు రైడ్ మొత్తం బాలే అందుకే బిస్కెట్ అయిపోయింది నా చేతులు చూడండి మొత్తం ఎట్లా అయిపోయినాయి ఖరాబ్ అయిపోయింది మొత్తం గమ్ అయిపోయింది ఇప్పుడు మనకి గేర్ వేసేంతవరకు తెలియదు అనమాట ఉంటుందా ఊడిపోతుందా దీన్ని బట్టి అది చూసి అయితే డిసైడ్ అవుతా రైడ్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలన్నా అనేసి దేవుడికి కోరుకోండి ఉండాలి అనేసి ఫర్ ద ఫస్ట్ టైం ఏం చేస్తాం మన విధి లైక్ కర్మ అంటారు కదా ఈరోజు ఇట్లా అయ్యిందనమాట ఓకే ఊడదులేండి ఫెవిక్విక్ వేసినాక స్టిక్ ప్రెసెంట్ అయితే ఊడదు జై శ్రీరామ్ ఓం నమో భగవతే వాసుదేవాయ అస్సలకి ఏమన్నా బాబా మనమైతే ప్రజెంట్ రైడ్ ప్లాన్ అయితే మార్చేస్తున్నా యూటర్న్ కొట్టేస్తా ఒక 100 కిలోమీటర్స్ లైక్ ఎక్కడికైనా కానీ తిరుపతి అయినా వెళ్ళిపోతా తెలియదు ఎక్కడికి వెళ్తానో వన్స్ ఫ్యూల్ స్టాప్ ఒకటి తీసుకుంటా అది తీసుకున్న తర్వాత రైడ్ ప్లాన్ అనేది టోటల్గా చేంజ్ ఎప్పుడన్నా బయటకు రైడ్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి రోజు అయితే అస్సలు రావద్దని కోరుకుంటున్నా విధి ఆడిన నాటకం అంటారు దీన్ని విధి ఆడిన నాటకం మార్నింగ్ సన్ రైజెస్ కూడా కాదు నాకు తెలిసి ఇప్పుడు టైం వచ్చేసి రైట్ నౌ 7:44 అవుతుంది సర్లేండి అక్కడిక్కడ అయితే ఏం కాదులేండి ఎక్కడ ఆగితే అక్కడ ఫస్ట్ అయితే ఫ్యూయల్ స్టాప్ తీసుకోవాలా ఫ్యూయల్ అయితే లేదు లో ఫ్యూయల్కి వచ్చేసింది అక్కడ ముంగట వెళ్ళినాక ఒకటి భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది అక్కడైతే ఫ్యూయల్ స్టాప్ తీసేసుకుందాం ఫ్యూయల్ బ్రేక్ ఎంత కొట్టిద్దాం 660 అండి
పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 109 రూపీస్ అయితే ఉంది. పెట్రోల్ ప్రైస్ 660కి అయితే చెప్పాను, అప్పుడైతే కరెక్ట్గా 6 లీటర్స్ వస్తుంది. మొత్తము రైడ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందంటే మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అంతా తలకాయ ఎట్టట్టో ఉన్నది, అంతా మైండ్ అంతా. రైడ్కి పోవాలంటే పోవద్దు కాదు, చిరాకేస్తుంది. ఇన్సిడెంట్ అంటే ఈరోజు వచ్చింది మనం ఒక రైడ్ కోసము, కానీ సడన్గా ఇలా జరిగేటప్పటికి ఆ రైడ్ బిస్కెట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తున్నా, మైండ్ ఏం మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇట్లా అవ్వడం వల్ల సడన్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బండి రిపేర్ అయిపోయిన తర్వాత పూజ చేపిద్దాం అనుకొని ఉన్నా, కానీ బండి ఇంకా రిపేర్ కాలేదు అనుకుంటున్నా. అసలు మన ఇండియాలో నరదిష్టి ఎలా ఉంటుందంటే దిష్టి మాత్రం ఘోరంగా ఉంటుంది, ఫుల్గా ఉంటుంది దిష్టి అయితే. సర్లేండి, యూటర్న్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాను. ఒకవేళ ఈ రైడ్ అనేది అంత అయితే లేదు, మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఒకవేళ ఓకే వచ్చింది బాగానే ఉంది అప్లోడ్ చేద్దాం అని అనుకుంటే అప్లోడ్ చేస్తా, లేకపోతే అప్లోడ్ చేయను. ఎందుకంటే చెప్పడం మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం లేదు, ఈ రైడ్లో చూపించింది కూడా ఏం లేదు. ఒక్కటి నా బాధ తప్ప ఈ రైడ్లో ఆడికేటకు పరిగెత్తుకొని పొద్దున్నే రైడ్ క్యాన్సిల్ చేసుకొని, అది తప్ప ఇంకేం లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా మంచిగా వెళ్తున్నా, నేను అనుకోలేదు అసలు అది ఊడిపోతుందని. సడన్గా వెళ్ళినా ఊడిపోయింది. ఇక ఏం చేస్తాం, ఆ కార్నర్లో మంచి రేస్ చేసుకుంటా ఫుల్ స్పీడ్లో ఉన్నా. ఆ టైంలో ఎంత స్పీడ్లో ఉన్నాను, కెమెరాలో వెళ్తే చూసుకోవాల్సిందే. నాకు తెలిసి ఒక 110 120 ఎంతో ఐడియా లేదు కరెక్ట్గా, చూడాలి ఇంటికి వెళ్ళినాక చూడాలా. సడన్గా ఆగిపోయింది బండి. ఇక ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు నేను ఒంటరిగా ఉన్న టైంలో అయితే అస్సలు రావద్దు. కానీ చేంజ్ చేసేస్తానండి, డిస్క్ ప్లేట్ చేంజ్ చేసేటప్పుడు ఇవి కూడా చేంజ్ చేసేస్తాం వీలైనంత వరకు, బడ్జెట్ చూసుకొని. అదనమాట. ఇక నేను కూడా అయితే ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతా. మంచిగా లేదు నాకు కూడా, మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది. ఐ హోప్ యూ గైస్, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వెంటనే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఇలాంటి మంచి వీడియోలు వచ్చి దీన్ని మంచి వీడియో అనాలన్నా కానీ నాకు చెప్పాలనిపించండి. సర్లేండి, ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరినో విజిట్ చేస్తున్నట్టే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసి అప్పుడే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీ ఈ ఛానల్లోకి అయితే వచ్చేస్తాయి. ఓకే మరి, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.